మెరుపు కలలు మెరుపు కలలు అది నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? పూజ మేడంకి కంగారు పడుకో. పూజ మేడంకు ఏమైంది? సరే మనం వెళ్దాం పద. ఆగండి. నువ్వు వాసు రూమ్ లో ఏం చేస్తున్నావు? నీకు ఇదివరకే బామ్మగారు చెప్పారు కదా ఈ గదిలోకి వెళ్ళొద్దని. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? పూజ మేడంకి ఏదో ప్రాబ్లం అంట. తన నుండి ఫోన్ వచ్చింది, అందుకే వెళ్తున్నాం. సంయుక్తకి కాలొస్తే నువ్వెందుకు వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడం కుదరదు. నాకు నీతో పనుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే సంయుక్త వెళ్తుంది, తానే చూసుకుంటుంది. మనం రేపైనా మాట్లాడుకోవచ్చు. తనకక్కడ చాలా సీరియస్గా ఉందంట. వాసు ఆగు. నువ్విప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? పనుందని చెప్తున్నాను కదా, వెళ్ళు పద. వాసు ఆగు. వాసు నా మాట విను. వాసు వాసు నేనంటే ఇంట్లో అస్సలు గౌరవం లేదా? నేను ఈ ఇంటికి కాబోతున్న కోడల్నే కదా. కానీ నాకన్నా రక్త సంబంధాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చిన ఆ సంయుక్త మాటకే విలువిస్తున్నారు. నేను ఈ టైంలో బయటకు వెళ్ళొద్దని ఎంతలా చెప్తున్నా వినిపించుకోకుండా సంయుక్తతో బయటకు వెళ్లారు అంటే నేనేమనుకోవాలి? ఏ విమల అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. కట్టుకోబోయేవాడు తన మాట వినకుండా పరాయి అమ్మాయి మాట వింటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. వాడలా మారిపోవడానికి నువ్వే కారణం. నిత్య అడుగుతున్న దానికి సమాధానం నువ్వే చెప్పాలి. చెప్పు. వాడి అమ్మాయి మాట వినకుండా వెళ్ళిపోతే నన్ను సమాధానం చెప్పమంటే నేనేం చెప్తానత్తయ్యా? అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటున్నారని నేను చెప్పాలి? అలా అంటే ఎలా కుదురుతుందా ఆంటీ? మీ అబ్బాయికి మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయినా నేనంటే మీకు మొదటి నుంచి చిన్న చూపే. నేనేదడిగినా నాకేం తెలుసు అంటారు. అదే సంయుక్త అడిగితే అది ఇది కాదనకుండా చేస్తారు. ఇక్కడే అంతా అర్థమవుతుంది కదా. నాకన్నా మీకు మీ మేనకోడలే ముఖ్యమని. నీ గురించి నాకు తెలీదు, కానీ నాకు నా మేనకోడలంటే ఇష్టం. తను నా రక్త సంబంధం, నా తమ్ముడి కూతురు. అలాంటిది తనంటే నాకు ఎందుకు ఇష్టం లేకుండా పోతుంది? అలాంటిది మరి నాతో మీరు పెళ్లికెందుకు ఒప్పుకున్నారు? మీ మేనకోడల్నిచ్చి తనకి పెళ్లి చేయాల్సింది కదా. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనం మానవులం. ఎవరితో పెళ్లి జరగాలో మనమే మాట్లాడుకుంటాం, అంతేకాని నిర్ణయించలేం. ఇప్పుడు మీకింకా పెళ్లి జరగలేదు కాబట్టి పెళ్ళయ్యేంత వరకు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుస్తుంది గాని మనకెలా తెలుస్తుంది? ఆ దేవుడే దిగొచ్చినా నీ పెళ్లి వాసుతోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.
ఆయన తప్పు నీ దగ్గర పెట్టుకుని అందరినీ అంటే ఏమొస్తుందే పిచ్చిదానా? నేను తప్పు చేశానా? నేనేం చేశాను బామ్మ? వాసు నా మాట వినకుండా వెళ్తే నన్నంటున్నారేంటి మీరు? పోసే, కాబోయేవాణ్ణి బెదిరించో బ్రతిమలాడో లేదా నువ్వేదైనా చేసి నీ కొంగును కట్టేసుకోవాలి గాని నువ్వు వదిలిపెట్టి అందరినీ అంటే ఎలా? ఆ సంయుక్తలాగా పరాయి మగాళ్ళని కొంగున కట్టేసుకోవడం నాకు రాదు బామ్మ. నార్మోయ్ 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 నార్మోయ్. నోరు మొయ్. ఇంకొక మాట సౌమ్య గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో? ఏం తెలుసే నీకు సంయుక్త గురించి? ఎక్కువ మాట్లాడితే తన కాలి ధూళికి కూడా సరిపోవు నువ్వు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. అత్తయ్య గారు, మీరు పెళ్ళే చేసుకుంటారో పండగే చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నా మేనకోడల్ని ఎవరైనా అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. ఇది నా కోడలేనా? ఎంత కోపమా? స్టఫ్ ఈరోజు మా సార్కి ఫుల్గా తాగించి సౌందర్యతో ఆ మాటలు వినిపించుకోవడానికి ఎలాంటి మాటలు చెప్పాడో కనుక్కొని వాటన్నిటినీ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసైనా సరే నేను అనుకున్నది సాధించాలి. సెటప్ రెడీ. ఇంతకీ సార్ ఎక్కడా? సార్ 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 ఆ రాహుల్ ఏంట్రా బాబు అలా ఉన్నాడు? చూడటానికి బాగుంటాడు, కానీ వాడి లోపల రాక్షస లక్షణాలే. ఇప్పుడు వాడు నా కొడుకుని ఎంత టార్చర్ పెడుతున్నాడో ఏంటో. ఒక్కగానొక్క కొడుకు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకుంటే వీడు తీసుకెళ్లి ఎద్దుని దొడ్లో కట్టేసుకున్నట్టు కట్టేసుకున్నాడు. సార్ సార్ మనస్ఫూర్తిగా భయపడ్డానికి కూడా లేదు జీవితం. సార్ ఏంటి? సెటప్ అంతా రెడీ సార్. ఏం సెటప్? అదేంటి సార్, మందు సెటప్ రెడీ చేయమన్నారు కదా. రండి సార్, 4 పెగ్గులేసి మాట్లాడుకోవచ్చు. సరే నువ్వు పద, నేను వస్తున్నా. సార్ రండి సార్, ప్లీజ్ సార్. ఏంటో నా జీవితం ఇలా అయింది. రండి సార్. రండి సార్, రండి, అటు రండి సార్.
కూర్చోండి సార్. ఎలా బయటికి రావాలరా దేవుడా, నా కొడుకేమో వాడి చేతిలో ఉన్నాడు. కూర్చోండి సార్. తీసుకోండి సార్. సార్ ఇది మందు, తాగండి సార్. ముందు తీసుకోండి సార్, తీసుకోండి. ఎలకల మందు తాగుతున్నట్టు అలా భయపడతారేంటి సార్? ఏమైంది సార్? సౌందర్యాన్ని మిస్ అవుతున్నారా? ఇప్పుడు నేనున్న పొజిషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? సార్ 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 పట్టుకోండి సార్. నిన్ను అబ్బో ఎరక్కొట్టేశారు, ఒళ్ళు ఓనం చేసాడు. అబ్బా అయినా ఇప్పుడు నేనేమన్నా, నేను ఇంతలా ఫైర్ అయ్యారు? మందేగా తాగమన్నాను. అబ్బా ఎరక్కొట్టేశారు. ఏమైంది డాక్టర్? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? తను చూడ్డానికి నార్మల్గా ఉన్నా తను ఏదో ఒక విషయంలో చాలా టెన్షన్ పడుతూ స్ట్రెస్ తీసుకుంటుంది. ఇలా స్ట్రెస్ ఎక్కువైతే పానిక్ అటాక్స్ ఎక్కువ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు తనని స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పండి. తను దేని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకుంటుందో ముందు అది తగ్గించుకునే ప్రయత్నం చేస్తే బెటర్. ఓకే. లేదంటే ముందు ముందు చాలా ఇబ్బందులొస్తాయి. తను ఇంకో 10 మినిట్స్లో స్పృహలోకి వస్తుంది. మందులు టైం ప్రకారం వాడండి. ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే కాల్ చేయండి. అలాగే మేడం. అసలేమైంది మేడంకి? తెలీదు సంయుక్త. మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్కి కాల్ చేసి దాని తర్వాత మీకు కాల్ చేశాను. మేడం టెన్షన్ పడుతూ స్ట్రెస్ తీసుకోవాల్సిన సమస్యలు మేడంకి ఏమున్నాయి? తనకున్న సమస్య ఏ కన్న తల్లికి రాకూడదు. బతికి ఉన్న మేడంని చనిపోయిందని చెబుతూ పసిదాని మనసులో విషాన్ని నింపుతున్న మనుషులున్నారు. ఒక్కసారి కూడా కళ్ళతో చూడనివ్వడం లేదు. అలాంటప్పుడు స్ట్రెస్ కాక ఇంకేముంటుంది? చెప్పండి మేడం, మేడంకి ఏమైనా సమస్యలున్నాయా? తన ఎంప్లాయీస్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా చూసుకునే మేడంకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మనమందరం ఉన్నాం కదా. నేను తన పియ్యని మాత్రమే. నాకు మాత్రం ఏం తెలుసు? మేడం స్పృహలోకి వచ్చాక కనుక్కోవాలి. నేను డ్రైవర్ని పంపించి మందులు తెప్పిస్తాను. మీరు మేడం దగ్గర ఉండండి.
తను మనకి చెప్పడం లేదు కానీ మేడంకి ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అదేంటో మనం కనుక్కోవాలి. పూజ మేడం లాంటి మంచి వాళ్లకు మనం కుదిరినంత సహాయం చేయాలి. వాసు నా మాట వినకుండా సంయుక్త వెనకాల వెళ్తూనే ఉన్నాడు. ఎలాగూ ఆంటీ అందరితో గొడవ పెట్టుకుని అందర్నీ తిట్టింది కదా అని ఇంకా రెచ్చగొట్టాలని చూస్తే చివరకు నా పళ్ళు రాలుతాయని నాకే వార్నింగ్ ఇచ్చింది. అమ్మో, పెళ్ళయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది. నన్ను క్షమించు తమ్ముడు. నేను నీ కూతుర్ని, నా కొడుకుని, నాకు ఎదురు మాట్లాడిన అందరి మీద నాలో లేని కోపాన్ని ఎంతో ఉన్నంతగా అరిచాను. ఎప్పుడు నా వాళ్లను కాపాడుకోవడానికి వచ్చే కోపం ఈరోజు నా వాళ్ల మీదే చూపించాను. నా కోపమంతా వాళ్ళని బాధ పెట్టాలని కాదు తమ్ముడు. సమ్యు పెళ్లిని రాహుల్తో జరగకుండా ఆపాలని, వాసు పెళ్లిని నిత్యాతో జరగకుండా చూసి వాసు సంయుక్తల పెళ్లి జరిపించాలన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు. నేననుకున్నట్టు జరగాలన్నా, సమ్యు పెళ్లి రాహుల్తో ఆపాలన్నా అది భాను వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అసలు సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. వాసు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని రాహుల్ని చేసుకోవడానికి ఒప్పుకుందా? లేదు తమ్ముడు, తను నీ కూతురు. ఆవేశంలో ఎలాంటి పిచ్చి నిర్ణయాన్ని తీసుకోదు. ఈ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉండుంటుంది. అది తెలుసుకోవాలి. అంతవరకు ఈ పెళ్లిని ఎలా ఆపాలో తెలియట్లేదు. అందుకే భానుని రెచ్చగొట్టి సమ్యుని కోప్పడేలా చేసి ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాసు నిత్యని పెళ్లి చేసుకుంటాను అన్న దగ్గర నుండి సమ్యు ఎవరి మాట వినేలా లేదు. పంతంతో మొండిగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు సమ్యుని కంట్రోల్ చేయగలిగేది భాను మాత్రమే. కన్న కూతురికి అన్యాయం జరుగుతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుంది? మహాకాళిలా మారి అందర్నీ నాశనం చేస్తుంది. అందుకే భానుని రెచ్చగొట్టి నేనే ఈ పెళ్లిళ్ళు ఆపాలని చూస్తున్నాను. నేను అరిచిన అరుపులు, నేను చూపించిన కోపం కాకుండా నా మనసులో ఉన్న ఆలోచనలను అర్థం చేసుకుని నన్ను క్షమించు తమ్ముడు. అయ్య బాబోయ్, ఆంటీ
నీ అమాయకపు మొహం వెనకాల ఎన్ని ఆలోచనలు దాగున్నాయా? ఈ ఇంట్లో అందరికన్నా మిమ్మల్ని త్వరగా బుట్టలో వేసుకోవచ్చు అనుకున్నాను, కానీ అందరికన్నా మీరే ఇప్పుడు డేంజర్ అని అర్థమయ్యింది. మీ గేమ్ ప్లాన్ ఏంటో నాకు తెలిసింది కాబట్టి మీకు కౌంటర్ ప్లాన్ నేను ఎలా రెడీ చేస్తానో చూడండి. ఆగు ఆగు ఆగు, ఎప్పుడు చచ్చిపోయావు. మేడం, నెమ్మదిగా మేడం. వాటర్ తాగండి. కూర్చో. ఏం జరిగింది మేడం? పెళ్ళి ఇంకా 4 రోజులే ఉంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. మంగళ స్నానాలు, గోరింటాకు వేడుక, పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిద్దాం. ఏంటమ్మా ఇవన్నీ? నీకేమీ తెలీదు. నువ్వు సైలెంట్గా ఉండు. ఇదేంటి, పెళ్లి ఆపాలి అనుకునే దగ్గర నుంచి పెళ్లి ఘనంగా జరిపిద్దామనే దగ్గరకొచ్చింది. కానీ ఆంటీ ఏం చేసినా పెళ్లి ఆపకుండా ఉండడానికి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో అయినా వీళ్ళు బయటపడతారు. అప్పుడు చెప్తా మీ అందరి సంగతి.